బాహుబలి షూటింగ్ జరిగిన వాటర్ ఫాల్ ఇది. అద్భుతమైన అలోవా సిటీ నుంచి 40 km దూరంలో ఉంది. సోలయర్ రిజర్వ్ ఫారెస్ట్లోకి డీప్ నేచర్లోకి వెళ్తే మనకి ఈ వాటర్ ఫాల్ వస్తుంది. అక్కడికి వెళ్ళే రోడ్ వే కానీ చుట్టూ ఉన్న నేచర్ కానీ చాలా అద్భుతం. నా 2 కళ్ళతో చూస్తే కానీ తెలిసింది కేరళ అంటే ఇంత అద్భుతంగా ఉంటుందా అని. కేరళలోని కొచ్చిలో ఉన్న అలోవా సిటీ నుంచి ఈ అత్తిరిపల్లి వాటర్ ఫాల్కి ఎలా చేరుకోవాలి, ఈ సోలయర్ అడవిలో ఏమేమి చూడాలి, ఎక్కడెక్కడికి వెళ్ళాలి అంతా నేను చూపిస్తాను. నాకు ఉన్న ఇంకో కన్ను నా కెమెరా, దానితో మీకు ఈ నేచర్ అంతా చూపించాలనుకుంటున్నాను. వీడియో చాలా కష్టపడి తీశాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. హైదరాబాద్ నుంచి అలువా వరకు నా జర్నీ అయితే స్టార్ట్ అయింది. ఇది కేరళలోని కొచ్చిలో ఉన్న ఒక బ్యూటిఫుల్ సిటీ. నేచర్లో చుట్టూ సుగంధ ద్రవ్యాలతో ఉన్న తోటలతో మధ్యలో అక్కడక్కడ ఇల్లుండి చాలా బాగుంటుంది. ఇక్కడ ల్యాండ్ కాస్ట్ కూడా చాలా తక్కువ. జస్ట్ ఇక్కడికి 45 km డిస్టెన్స్లో సోలయర్ ఫారెస్ట్ రేంజ్ ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ వండర్. సీ దిస్. ఇందులో మనకి మొదటిగా టచ్ అయ్యేది కేబుల్ బ్రిడ్జ్ పార్క్. ఇక్కడ నుంచే ఫారెస్ట్ స్టార్ట్ అవుతుంది. ఫార్మాలిన్ ట్రీస్ తో చాలా అద్భుతంగా కనిపిస్తుంది ఈ తోటలో అయితే. ఇక్కడ ఒక డ్యామ్ దగ్గర ఉన్నాను. ఇక్కడ హ్యాంగింగ్ బ్రిడ్జ్ అయితే ఉంది. వచ్చాను మీకు చూపిస్తా. ఎక్సలెంట్ ఉంది. 2 minutesలో ఫటాఫట్ ఫినిష్ చేసి వెళ్ళిపోతుంది. వాటర్ అలా వెళ్తుంది అక్కడ. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో డెవలప్మెంట్ చేసేటప్పుడు ఇలా చైర్స్, పార్క్స్, ఉయ్యాలు ఇలా ఉంటాయి. బట్ ఇదేంటి చుట్టూ తిరిగి రావాల్సి వస్తుంది. ఇది హ్యాంగింగ్ బ్రిడ్జ్. చాలా చిన్నగా ఉంది బట్ అటు లొకేషన్ బాగుంది. అది తీద్దామని గైస్ ఫైనల్లీ బ్రిడ్జ్లోకి అయితే వచ్చాం. హియర్ యూ కెన్ సీ ఎంత బాగుంది చూడండి. అటు ఇటు లొకేషన్ మధ్యలో చిన్న మెటాలిక్ హ్యాంగింగ్ బ్రిడ్జ్. కేరళ అంటే మామూలుగా ఉండదు మా. ఆ కొండలు బాబా రాక్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. బైపాస్ అయిపోయి ఎంత కనిపిస్తుంది. అక్కడ వాటర్ ఫాల్లా పడుతుంది వాటర్ అయితే. అసలు ఆసమ్. ఈ రివర్ కనిపిస్తుంది కదా, చలకోడి రివర్. మన రైడ్ మొత్తం ఈ రివర్ పక్క నుంచి ఉంటుంది. చూడండి రాక్స్. బాబా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అరే బ్రిడ్జ్ ఊగుతుంది భయ్యా. బ్రోస్ నడుస్తుండే. అక్కడ ఒక హౌస్ ఉంది. యూ కెన్ అబ్జర్వ్ ఇట్. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంత కొండల మధ్యన ఒక హౌస్ కట్టుకున్న. ఐ థింక్ ఇట్స్ అ రిసార్ట్. కొండపైన భలే ఉంది కదా. పార్కింగ్ అన్నీ ఉన్నాయి మనకి. అవన్నీ ఇప్పుడు టైం లేదు, చూసుకుంటూ వెళ్ళిపోవాలి. కానీ ఆసమ్ ఆ కొండలు బ్యాక్ సైడ్ మీరు కెమెరాలో చూసింది వేరు. డైరెక్ట్ వచ్చి ఇక్కడికి ఎక్స్పీరియన్స్ అయితే తెలుస్తుంది. చాలా బాగుంటుంది. గుండె అయితే బరువు అంతా దిగిపోయింది. మొన్న ఈ మధ్యన హార్ట్ బ్రేక్ అయింది. ఇప్పుడు అంతా అతుక్కుంటుంది అనమాట. నేచర్ హీల్స్ ఎవ్రీథింగ్. అందుకే ఇప్పుడు తిరిగిపోయింది. ఆమె తిరిగిపోతుంది, నేచర్ తిరిగిపోతుంది. అవునా, ఎక్కడ చూసిన ఇలా ఉంటుంది. ఇదే పార్కింగ్. నా బండి అక్కడే పార్క్ చేసి. దిస్ ఈజ్ ద ఎంట్రీ పాయింట్, రివర్ వ్యూ పాయింట్. నర్సరీ ఆర్టిఫిక్ట్స్. టాప్ రోడింగ్ చేసుకుంటూ వచ్చేసిన హెచ్ఎఫ్ డీలక్స్ పైన. ఇక్కడ డ్రోన్ క్లిప్ కొడదాం. అక్కడ వద్దనేసారు. ఎంత బాగుందో. చుట్టూ ఏమంటుంది ఫామ్ ఆయిల్ ట్రీస్ అనమాట అన్నీ. సూపర్. ఇక్కడ నుంచి ఎగరేసి అక్కడ డ్రోన్ క్లిప్ అవుట్ కొడదాం. అన్నీ గాయస్ ఒట్టగాయలు వణికిపోయినాయి. అందుకే పెద్దలు చెప్తారు ఒంటరికి ఎక్కడ పడితే అక్కడ తిరగకూడదని. ఆ మూలకి వెళ్ళాను. అక్కడ ఎలక్ట్రికల్ వస్తువులు ఏం లేవు. న్యూమాటిక్ గ్యాస్ కొడుతుంది. ఇష్టం సౌండ్ గట్టిగా వచ్చింది. నాకు సెన్స్ అలిగింది. మా డాడీ అన్నీ చెప్పేవాళ్ళు అడవిలో ఎలా ఉంటుంది ఏంటని. అక్కడ ఐ థింక్ పైథాన్ ఉంది. చిన్న పైథాన్ ఏదో చెట్టు పైన ఉంది. చెట్టు పైన చాలా గట్టిగా వచ్చింది. ఒక్కడిని ఉన్నాను, రిస్క్ తీసుకోలేను. సో దెబ్బకి మైండ్ స్టార్ట్ చేసుకుని రిటర్న్ వచ్చేసి ఆఫ్ రోడింగ్ వదిలిపోయింది. సో ఇవన్నీ ఫారెస్ట్ కదా, స్నేక్స్ ఉంటాయి. అబ్బా జాగ్రత్తగా ఉండాలి గాయస్. ఎనీవే ఏదైనా మీకు తెలియంది ఏదైనా అక్కడ జరిగిందంటే ఇలా ఇన్వెస్టిగేషన్ చేయడం కాదు, ఒక్కరున్నట్టు పారిపోండి. ఎందుకంటే మనం ఉంటే ఇంకొక వీడియో వస్తుంది. జస్ట్ మిస్. అక్కడే ఉంది స్నేక్. ఆ చెట్లు ఉన్నాయి చూసారా, ఆ చెట్ల లోపు. యాక్చువల్లీ సౌండ్ ఫ్లైట్ నుంచి అయితే వచ్చింది. నేను చెట్ల పై నుంచి వచ్చింది అనుకున్నా. చుట్టూ ఏం లేవు. అది న్యూమాటిక్ గ్యాస్ సౌండ్. చుట్టూ ఎవరు లేరు. సంథింగ్ ఫిషీగా సౌండ్ డిఫరెంట్గా వచ్చేటప్పటికి కొద్ది ప్యానిక్. నేచర్ తిరగడానికి. బట్ ఎట్లా బీర్లు పాల్గొడితే తప్పు. ఎంజాయ్ చేస్తే చెత్త పడేయొద్దంటే ఒక అర్థం ఉంది. నేచర్ని చూడొద్దు అంటారు. బైక్ ఆపేసి రోడ్డు మీద దిగి తప్పడ్డా
ఇది యానిమల్ స్పేస్ టోటల్లీ ఫారెస్ట్ కదా, మనం అయితే వాటికి ఎటువంటి ఇబ్బంది కలిగించకూడదు. అవి రోడ్ క్రాసింగ్ చేసినప్పుడు కానీ వీడియోస్ తీయడం, దగ్గరికి వెళ్ళడం మనకి ప్రాణాంతకం, వాటికి కూడా ఇబ్బంది. అట్లాంటివి చేయకూడదని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ బోర్డు పెట్టారు. చూడండి గైస్, ఇన్ని రిస్ట్రిక్షన్స్ లో తిరుగుతున్నాం. మీరేమో లైక్ కొట్టరు, ఒక షేర్ కొట్టరు, కింద కామెంట్ పెట్టరు, ఏదో ఒకటి తగలరండి. మీకు డబ్బులు ఏమని అడుగుతున్నాను నేను, నా డబ్బులు పెట్టి తిరుగుతున్నా. నేను ఎంజాయ్ చేసుకోవచ్చు తిరుక్కుంటూ. లచ్చలు పెట్టి కెమెరా కొనేసి, డ్రోన్లు కొనేసి, ఎక్విప్మెంట్ ఎందుకు? మీరు కూడా చూస్తారండి కదా, గుర్తించండి. లైక్స్ కొట్టండి వీడియోస్ నచ్చితే, నాకు హెల్ప్ అవుతుంది. ఇక్కడ రివర్ క్రాస్ చేయడానికి ఒక బ్రిడ్జ్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి లొకేషన్ చాలా అవసరం ఉంటుంది. సన్సెట్ అయితే ఇంకా సూపర్. ఈ బ్రిడ్జ్ దగ్గర షూట్ చేస్తుంటే సమ్ గాయస్ నాకు పరిచయం అయ్యారు. వాళ్ళు వాల్పార వెళ్తున్నారు. వాళ్ళతో పాటు నేను రైడ్ అయితే స్టార్ట్ చేశాను. నా ప్లాన్ అయితే చేంజ్ అయింది. ఇక్కడ చూసారు కదా, ఫ్రెండ్స్ అయితే ఇక్కడికి కలిసారు మనకి. సో వీళ్ళతో కలిసి వచ్చేసా. ఫారెస్ట్ లో బైక్ ట్రిప్ అంటే ఇంకా వచ్చేసా అనమాట. సో మనకైతే వాల్పారే చాలా దూరం ఉంది, అక్కడ వరకు అయితే వెళ్ళలేను. సో ముందే చెప్పినట్టే సగం వరకు వెళ్ళి రిటర్న్ అయిపోతా ఈ రైడ్ అయితే. ఎందుకంటే రేపు మార్నింగ్ నా ట్రైన్ ఉంది. ట్రైన్కి రీచ్ అవ్వాలంటే ఇక్కడ చెక్ పోస్ట్ 4 o'clock క్లోజ్ చేస్తుంది. 4 లోపు నేను రాకపోతే చెక్ పోస్ట్ దాటుతుంది. ఓకేనా, వెళ్ళి 2 o'clock వరకు రైడ్ చేస్తాను. తర్వాత రిటర్న్ అయిపోయి మళ్ళీ 4 o'clock ఇక్కడ క్రాస్ అయిపోతాం. దట్స్ ఇట్. యాక్చువల్లీ ఒక మిస్టేక్ జరిగింది. ఈ రిజర్వ్ ఫారెస్ట్లోకి వెళ్ళాలంటే చెక్ పోస్ట్ దాటాలంటే రిజిస్ట్రేషన్ ఉండాలి. ముందుగానే ఆన్లైన్లో రిజిస్టర్ అవ్వాలి. కానీ ఈ గాయస్ నన్ను తీసుకెళ్ళిపోయారు. గేట్ 1లో ఎంటర్ అయితే గేట్ 2లో ఎగ్జిట్ అవ్వాలి. మళ్ళీ రిటర్న్ రాకూడదు. గేట్ 2లో ఎంటర్ అయితే గేట్ 1లో ఎగ్జిట్ అవ్వాలి. ఇది మన సెక్యూరిటీ గురించే. వెళ్ళిన వెహికల్, రిజిస్టర్ అయిన వెహికల్ తిరిగి వచ్చిందా లేదా అని చెప్పేసి. నేను గేట్ 1 నుండే ఎంటర్ అయ్యి గేట్ 1 నుండే ఎగ్జిట్ అయ్యాను. మళ్ళీ అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ నాకు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ దగ్గర ఒక 15 minutes ఉంచుకొని అక్కడ గేట్ 2కి కాల్ చేసి ఈ వెహికల్ ఇలా రిటర్న్ వచ్చిందని కన్ఫర్మ్ చేసుకుని నన్ను విడిచిపెట్టారు. సో ఈ బ్రో సాఫ్ట్వేర్ నన్ను అక్రమంగా అడవుల్లోకి తీసుకుపోయారు తెలియకన్నా. నేను చేసిన మిస్టేక్ అయితే మీరు చేయొద్దు. ఈ ఫారెస్ట్ రూట్ అత్తిరిపల్లి వాటర్ ఫాల్ దాటిన తర్వాత ఉంటుంది చెక్ పోస్ట్ అనేది. నైస్. తెలుగు అర్థమవుతుంది, ఓకే. యాక్చువల్లీ వీళ్ళ ఫ్యామిలీ హైదరాబాద్లో ఉంటుంది. ఈ అబ్బాయికి తెలుగు వచ్చు. అండ్ ఇక్కడ హోటల్ కూడా ఉంది హైదరాబాద్లో వీళ్ళకి. ఈ బైక్ చూస్తే BMW లా ఉంది కదా, కాదు, ఇది టీవీఎస్ అపాచీ బైక్. ఈ టూరింగ్ బైక్ని BMWతో టీవీఎస్ కంపెనీ కొలబై తయారు చేసింది. ఇది న్యూ బైక్. ఈ బైక్తో వీళ్ళని ఫారెస్ట్లో షూట్ చేయాలని చెప్పేసి నన్ను తీసుకెళ్ళిపోయారు. ఇక్కడ అందరూ బైక్స్, కార్స్ ఆపేసి జనాలు గుమిగూడారు. ఏ టబ్ అని దిగి చూస్తే వైల్డ్ ఎలిఫెంట్ రివర్ కవతలు వాక్ చేస్తుంది. అది రివర్లో దిగి క్రాస్ చేసిన తర్వాత మట్టిని బీప్పై వేసుకుంటుంది. అది ఏంటంటే ఎండ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి అనుకుంటా, కూల్నెస్ కోసం. ఎండలు అయితే గట్టిగా ఉన్నాయి కదా, మనం వేడికి తట్టుకోలేక పౌడర్ రాసుకుంటాం, అది అలాగా మట్టిని రాసుకుంటున్నట్టుంది. ఇక్కడ ఒక అడవి దున్న ప్రశాంతంగా గడ్డి మేస్తూ కనిపించింది. మేమైతే బైక్ ఆపుకుంటూ అలా వెళ్ళిపోయాం. ఇదంతా డీప్ ఫారెస్ట్. ఇక్కడ నుంచి హౌసెస్ కానీ ఏం కానీ కనపడవు. మొత్తం కూడా చాలా దూరం జంగిల్ కనిపిస్తుంది. ఇది సోలియర్ రిజర్వ్ ఫారెస్ట్. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అటు ఇటు మొత్తం అటవీ, మధ్యలో ఒక రోడ్ వే. ఎక్సలెంట్ అనిపిస్తుంది రైడ్ ఎక్స్పీరియన్స్. ఇలాగ బిర్యానీ చేసింది, బాగుంది బాస్మతితో. ఇక్కడ బయట ఎక్కడ ఫుడ్ బాగోదు దొరికినా సరే, అందుకని చెప్పేసి అక్క నా కోసమని బాస్మతితో బిర్యానీ అయితే చేసింది. కోతులకు భయపడుతూ మెల్లగా తింటున్నా. నా పక్కన ఒక ట్రావెలర్స్ 2 వచ్చి ఆగి వాళ్ళు కూడా ఇక్కడ లంచ్ చేస్తున్నారు. ఇక్కడే వజాచల్ జలపాతం గేట్ ఉంటుంది ఎగ్జిట్ది. అండ్ నేను 12 o'clock అయితే ఫారెస్ట్లోకి ఎంటర్ అయ్యాను. అండ్ 2 o'clock అయితే రిటర్న్ వచ్చేసాను. 2:30కి లంచ్ ఫినిష్ చేసుకుని ఎగ్జిట్ గేట్ దగ్గర ఎగ్జిట్ అయ్యాను. చూసుకోండి, ఇక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది. హిందీ అందరికీ రాదు, ఇంగ్లీష్ వచ్చి కాబట్టి మేనేజ్ చేయగలిగాను. లాంగ్వేజ్ ప్రాబ్లం ఒకటి. అది ఎగ్జిట్ అంట. నేనేమో ఎంటర్ అయిపోతున్నారు, వెళ్ళిపోతున్నా. చిన్న వాటర్ ఫాల్ అని అక్కడ ఎక్కడ ఎంట్రన్స్ ఉందంట, అటు నుంచి ఎంటర్ అయ్యి అటు నుంచి రావాలంట. జలపాతం ఎంటర్ అయిపోయింది పార్క్లోకి. 60 rupees టికెట్, రెండింటికి కలిపి. నేను వజాచల్ జలపాతం దగ్గర అయితే టికెట్ తీసుకున్నాను. 3 వాటర్ ఫాల్ కి ఒకటే టికెట్ అనమాట, మొత్తం చూసేవచ్చు. ఇదే వజాచల్ వాటర్ ఫాల్. అత్తిరిపల్లి వాటర్ ఫాల్ కి కొద్దిగా పైన ఉంటుంది. కిందకి 5 km వెళ్తే మనకి అత్తిరిపల్లి వాటర్ ఫాల్ ఉంటుంది.
చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడ వరకు రారు, ఆ తిరుపల్లి వాటర్ ఫాల్ని చూసి అక్కడే స్ట్రెయిన్ అయిపోతారు. చాలా లోతు ఉంటుంది లోయ. సో ఇక్కడ వరకు రారు అనమాట. ఇది మిస్ అవ్వద్దు. కొద్ది 5K ముందుకు వస్తే మీకు ఇంకో 2 వాటర్ ఫాల్స్ కూడా కవర్ చేయొచ్చు. లొకేషన్ కూడా చాలా బాగుంటాయి, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సిమెంట్ పైన అంత గట్లు మలిచి పల్లి వాటర్ ఫాల్ దగ్గర వచ్చేలా జలాశయం. సో అంతేం లేదు, బట్ వాటర్ ఫాల్ అంత బాగుంది. ఇప్పుడు మనం అత్తిపల్లి వాటర్ ఫాల్కి వెళ్దాం. అంత బాగుంది. ఈ వుడెన్ బ్రిడ్జ్ చూసిరా, దాన్ని జారుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. అంటే ఫిక్స్డ్ లేవు. ఇవి చెట్టుపై పుట్టి ఇంకొక మొక్కల లేదా పక్షిగుళ్ళ తెలియట్లేదు. ఒక పెద్ద ఆకులు ఉంటాయి, పైన చిన్న చిన్న కలర్ పొలాల్లో ఉంటుంది. ఇక్కడ ఉన్న అన్ని చెట్లకి ఇలానే ఉన్నాయన్నమాట, పెద్ద పెద్ద చెట్లకి. ఏ రిసార్ట్ అనమాట, బాగుంది. స్టేజ్ అంటే రూమ్ స్టే చేయొచ్చు. మంకీస్ అండ్ సమ్ బీస్, ఎలిఫెంట్స్ ఇక్కడ ఏదో ఉంది కానీ బాగా క్లోజ్ అయిపోయింది. సో బాహుబలి వాటర్ ఫాల్కి వెళ్దాం. కొద్ది యూట్యూబ్ మానిటైజ్ డబ్బులు వస్తే ఇలాంటి బండి ఒకటి కొనుక్కుందాం అనుకున్నా. కెమెరాస్ కొనడానికి తిరగడానికి డబ్బులు అయిపోతున్నాయి, కానీ వచ్చింది అయితే రూపాయి లేదు. ఇదే సెకండ్ వాటర్ ఫాల్, చర్పా వాటర్ ఫాల్, కానీ ఇక్కడ వాటర్ లేదంతే. ఇదే ఎంట్రన్స్ అక్కడ కనిపిస్తుందా. దిస్ ఈస్ ద పార్కింగ్. బైక్ పైకి పార్క్ చేసి వచ్చా. క్యాంటీన్స్ అని ఉన్నాయి ఇక్కడ. మా ఎనర్జీ రైట్లో మన వాళ్ళు పెద్ద పెద్ద అడ్వెంచర్ బైక్లు వస్తుంది, రయ్యి నిలిపారు. అదేమో నార్మల్ బండి, కమ్యూట్ బండి. మన అబ్జెక్ట్ ఉంటే దున్నేస్తుంది. అత్తిపల్లి ఫాల్స్ గేట్ దగ్గర అయితే ఉన్నాం. ఈ బ్లూ కలర్లో కనిపిస్తున్న బస్సెస్ ఉన్నాయి కదా, ఇవే ప్రైవేట్ బస్సెస్. ఎక్కడైనా ఉంటాయి. మీరు రావాలనుకుంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో దీని మీద రావచ్చు. వాక్వేలో ఉంది, జాగ్రత్త దిగాలి. వచ్చిన చీమల మలమలు మాడిపోతున్నాయి కింద రాక్స్ రిఫ్లెక్షన్. గొడిగెత్తి నవ్వుతారేమో జనాలు అనుకోండి. సో అర్థం కాసేపు చూసేస్తుంది. మరి కెమెరా పట్టుకోవాలి కదా, గొడుగు కెమెరా ఎంత కష్టం అని చెప్పి. బాహుబలి సినిమాలో ఒక సాంగ్ ఉంటుంది కదా, స్టార్టింగ్ సాంగ్, తమన్నా కోసం పరిగెడతాడు ప్రభాస్. ఆ షూటింగ్ అంతా ఇక్కడే జరిగింది. నార్మల్గా లేదు, బెంచ్ కొట్టేస్తుంది. జనాలంతా స్నానం చేయడానికి చాలా ఫీజిబుల్గా ఉంది. ఇక్కడ వాటర్ ఫ్లో తక్కువ ఉంది కాబట్టి అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇదంతా వాటర్ ఫాల్ పైన పార్ట్. వాటర్ ఫాల్ కనిపించాలంటే కిందకి వెళ్ళాలి. ఓన్లీ వాటర్ ఫ్లో తక్కువ ఉన్నప్పుడు మాత్రమే అక్కడికి అలౌ చేస్తారు, నార్మల్ టైంలో అలౌ చేయరు కిందకి. వాటర్ ఫ్లో ఫుల్గా ఉన్నప్పుడు నయాగరా జలపాతంలో ఉంటుంది, చాలా డేంజరస్గా ఉంటుంది. యాక్చువల్లీ హాఫ్ డే తిరగలం, ఎనర్జీ డ్రాప్ అయిపోయింది. ఆఫ్టర్ తిన్న తర్వాత ఏమవుతుంది, బాడీ వెయిట్ పెరుగుతుంది, తిరగదు, ఆయాసం వచ్చేది. ఎప్పుడు ఫేస్ చేసిన స్వీట్. రోజు ట్రిప్లో ఉంటే, ట్రెక్లో ఉంటే ఇబ్బంది లేదు. అప్పుడప్పుడు ఇలా ట్రెక్ చేస్తే ఇలాగే ఉంటుంది. కిందకి వెళ్ళడానికి ఓల్డ్ ఏజ్ పర్సన్స్ కానీ, ముడుకుల నొప్పులు ఉన్న వాళ్ళకి కానీ, లేదా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కానీ అయితే సజెస్ట్ చేయను. ఈవెన్ పిల్లలతో కూడా కిందకి వెళ్ళొద్దు. యంగ్ ఏజ్ ఉన్న వాళ్ళు మాత్రమే కొద్దిగా వాక్ చేసి కిందకి వెళ్ళగలరు. చాలా డేంజరస్గా ఉంటుంది ట్రెక్. స్టెప్స్ ఉంటే దగ్గర తిరుగుతూ ఉంటుంది అన్నమాట. చాలా లోతు ఉంటుంది లో అయితే. చాలా మంది అయితే సఫర్ అవుతున్నారు. నేను చాలా మంది ఆయాసం తీసుకుంటూ ఎక్కడ పడితే అక్కడ కూర్చుని పోతున్నారు. మీరు వేచి చూడొచ్చు ఎన్ని టర్న్స్ ఉందో కిందకి. అవన్నీ దాటుకుంటూ కిందకి వెళ్ళాలి. సగం దూరం అయితే వచ్చాను. ఎక్కడి నుంచి చూస్తే వాటర్ ఫాల్ అక్కడ ఉంది, అక్కడ వరకు మనం వాక్ చేసుకుంటూ కిందకి వెళ్ళాలి. గైస్, ఐ కెన్ గివ్ యూ ట్రిక్ అప్డేట్. వాట్ ఈస్ దట్ ఏంటంటే, దిగేటప్పుడు ఎక్కేటప్పుడు స్లోగా వెళ్ళాలి, ఎనర్జీ సేవ్ చేసుకుంటూ వెళ్ళాలి. తక్కువ వాటర్ తాగాలి, తక్కువ వాటర్ ఎక్కువ తాగుతుంది. అట్లయితే ట్రెక్ చేయగలరు. మీరు అనుకోవచ్చు వాటర్ ఫాల్ ఏం ట్రెక్ ఉంటుంది. స్టెప్స్ కూడా ఇంకా ఎక్కువ ఎనర్జీని డ్రైన్ చేస్తాయి. బ్లడ్ సర్క్యులేషన్ బాగా వచ్చాను దేవుడా, ఎంత దూరం ఉంది. సో ఫారెస్ట్ ఏరియా కూల్ ఉంటుంది అనుకున్న అరకులో, బట్ అట్లా లేదు ఇక్కడ. ఎండ దంచేస్తుంది, దూల తీరిపోతుంది, చాలా వేడి ఉంది ఇక్కడ. ఇంకే ట్రెక్ చేయడం చాలా కష్టం ఉంది.
ఫైనల్లీ ప్రభాస్ పైకి పాకిన వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చాం. ఇదే బాహుబలి వాటర్ ఫాల్. బాహుబలి షూటింగ్ తర్వాత చాలా ఫేమస్ అయింది. ఇది అత్తిరిపల్లి విలేజ్లో ఉంది కాబట్టి దీన్ని అత్తిరిపల్లి వాటర్ ఫాల్ అని అంటారు. వాటర్ ఫాల్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి తక్కువ వాటర్ ఉంది, లేకపోతే టోటల్ వాటర్ వచ్చి నయాగరా జలపాతంలో ఉంటుంది అనమాట. రైనింగ్ సీజన్లో అయితే ఇక్కడికి ఎలా చేయరు, పైనుంచి చూడాలి, లేదంటే వ్యూ పాయింట్ దూరంగా ఉంటుంది, అక్కడ నుంచి చూడాలి. ఎండ వ్యాప్తికి తక్కువలో గుడి చేస్తాను అనమాట. వాటర్ ఫాల్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఎండ బాగా వీడ్చేస్తుంది ఇక్కడ ఇంటి గొడుగు. ఈ గొడుగు 600 పెట్టుకున్న లైట్ వెయిట్ ట్రావెల్ ఫ్రెండ్లీ అనమాట. బ్యాగ్లో పెడితే అసలు వెయిటే తెలియదు, అలా ఉంటుంది. అందుకని చెప్పేసి ట్రావెలింగ్ వాడుతూ ఉంటా. ఎవరికైనా గొడుగు కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి, లింక్ సెండ్ చేస్తాను మీకు. సమ్ ఏరియాస్లో ఇక్కడ డ్రోన్ రిస్ట్రిక్టెడ్, ఎందుకు మరి తెలియదు. అండ్ యూట్యూబ్ వీడియోస్కి రిస్ట్రిక్టెడ్, బట్ ప్లీజ్ గైస్ అత్తిరిపల్లి వాటర్ ఫాల్స్ అలియాస్ బాహుబలి వాటర్ ఫాల్స్ విజిట్ చేస్తాం. ఇప్పుడు గోయింగ్ టు బ్యాక్. వీడియోస్ చూడడానికి తెలుసు, కానీ వీడియోస్ తీస్తే అప్లోడ్ చేస్తాం. నేను వచ్చి చూసి ఎంజాయ్ చేసి వెళ్ళిపోతే కాదు, పిచ్చి 10 రకాలు అదో టైప్. ఇంక నా పిచ్చి, దట్స్ ఇట్. సీ మై ఫేస్, అబ్జర్వ్ ఇట్. వెరీ గట్టి షాపింగ్. ఇప్పుడైతే మనం మన ట్రిప్ ముగించుకున్నాం. వీఆర్ గోయింగ్ టు హోమ్. బ్యాగ్ వెళ్ళకపోతే ఫారెస్ట్లో చిక్కుంటే ఒక్కడనే. బైక్ కూడా మన అడ్వెంచర్ బైక్ కాదు, నార్మల్ బైక్. సో వ్యాగన్ వెళ్ళిపోవాలి. హౌసెస్ లొకేషన్ అవసరం, బట్ మనకి ఇప్పుడు ఒక అడ్వెంచర్ మిగిలింది. ఆ పైన బైక్ కింద దింపాలా, కొద్దిగా డిఫికల్టే. చూద్దాం. పార్కింగ్ ఏరియా అన్నీ చూడండి, టూరిజం బైక్స్, పెద్ద పెద్ద బైక్స్. 115 or 140. ఈ బండి ఏదో పెద్ద లారీ టైర్తో ఉంది, గ్రిప్ టైర్. అడ్వెంచర్ బైక్. భయపడుతూ డ్రోన్ ఫ్లై చేశారు. బట్ వ్యూ పాయింట్ ఎక్కడ ఉంది, ఇక్కడ నుంచి డ్రోన్ ఫ్లై చేసుకుంటే ఎక్సలెంట్గా వచ్చింది సీట్. రైనింగ్ సీజన్లో వాటర్ ఫుల్ ఉన్నప్పుడు ఇక్కడ నుంచి చూడడానికి మనకు పర్మిషన్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి చూస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వాటర్ ఫాల్ అనమాట. ఇక్కడున్న ఈ పెద్ద ఆవిడ నాకు సుగంధ ద్రవ్యాలను చూపించడానికి తీసుకొచ్చింది. వాళ్ళ దగ్గర బస్తాలు ఉంటే అడవులో సేకరిస్తారు. నేను పల్లెటూరు అబ్బాయిని, బ్లాక్ మ్యాజిక్ని కొద్దిగా నమ్ముతాను. సో కేరళలో అది చాలా ఎక్కువ, అందులోనూ ట్రైబల్స్ కాబట్టి కొద్దిగా భయపడి దూరంగా వెళ్ళిపోయాను. లోకల్ లాంగ్వేజ్ రాదు, పౌడర్ రాదు, మన తెలుగు లాంగ్వేజ్ వాడితే తిడతామని చెప్పి ఎండబెట్టేస్తాను. ఇక్కడ ఫిష్ హంటింగ్ జరుగుతుంది. మనం వచ్చాం. అవసరం ఉంది లొకేషన్ అయితే. ఫిష్ హంటింగ్. ఇక్కడ మన ట్రైబల్ పెద్దమ్మలంతా కలిపి ఫిష్ హంటింగ్ చేస్తున్నారు. ఇక్కడ రివర్ ఫుల్ ఆఫ్ వాటర్తో, అక్కడక్కడ రాక్స్తో చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీరే చూడండి. ఇక్కడ పద్ధతిగా పత్యాపరలు ఆపుకున్నా. నేను ఇప్పుడు వెళ్ళకపోతే మా అక్క వాయిగొట్టదు. మా అమ్మ దగ్గర ఏదో ఒక మస్క కొట్టి తప్పించుకుంటా, కానీ మా అక్క దగ్గర, మా పిన్ని దగ్గర అస్సలు పప్పులు ఆడుకో చదువుకొట్టేస్తాను. 30 ఏజ్ వచ్చినా వాళ్ళిద్దరికి నేను చిన్నపిల్లాడిని. మా అమ్మకి ఇంకా ముద్దెక్కు గప్పటి అందు దబాయించవచ్చు. వీళ్ళకి దబాయించలేం, పరిగెట్టి వెళ్ళిపోవాలి. మా బావే ఏం చేయలేడు, నేను ఎంత చెప్పు మా అక్క దగ్గర. సో ఇంటికి వెళ్ళిపోతా, లైట్ ఫెయిల్ అయిపోతుంది. ఇప్పుడు దారాలుగా మర్చిపోయినా. ఇదే దట్స్ ఇట్. ఫిష్ హంటింగ్ చేస్తుంది. ఇక సన్సెట్ అవుతుంది. మంచి మ్యాసివ్ లుక్స్ వచ్చాయి అన్నమాట. ఇక్కడ రివర్ ఉంది, ఆ బ్యాక్ సైడ్ మొత్తం కొండే. ఇక్కడ ప్లాంటేషన్ ఉంది. ఐ థింక్ ఇట్స్ టీ ప్లాంటేషన్. పెద్దవైతే లేవు, ఇంకా చెట్లు ఉన్నాయి, తీసి టీ ప్లాంటేషన్ వేస్తున్నట్టున్నాయి. మధ్యలో రివర్ ఉంది, మరి అక్కడికి వెళ్ళగలను, వెళ్ళలేను కదా. ఓ పని చేద్దాం, మన బొడ్డోడిని తీసి వదిలేద్దాం, వెళ్ళిపోతాడు.
ఈ మాట కామంటే ఇక్కడ చర్చెస్ అనేవి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అన్నమాట. ఈవినింగ్ 6 o'clockకి క్రిస్టియన్స్ ప్రే చేస్తారు బయట అయితే, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఫాదర్ ముందు నిల్చుంటారు అండ్ వీళ్ళంతా ఒక వైట్ డ్రెస్ కోడ్ వేసుకొని నిల్చుంటారు అనమాట. ఆసమ్ అంటే ఆసమ్ ఆ సీన్ అయితే.